మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామస్మరణలతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. జిల్లాలోని ప్రముఖ శివాలయాల్లో ఉదయం నుంచి అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక నెల్లూరులోని మూలాపేటలో వెలిసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. మరింత సమాచారాన్ని మూలాపేట శివాలయం నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలతో పరమేశ్వరుని ఆలయాలకు చేరుకున్నటువంటి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. విజువల్స్లో కూడా చూస్తే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ భక్తులు ఉదయం సామూహికంగా ఇక్కడ లోపల స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బూది ఇలా సుగంధ పరిమళాలు వెదజల్లే ద్రవ్యాలతో కూడా అభిషేక కార్యక్రమాలని ప్రత్యేకంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కూడా కల్పించారు. సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇవాళ రాత్రికి జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో స్వామివారు విశేషంగా భక్తులకు దర్శనమిస్తారని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. నంది సేవ కొనసాగుతుంది. అదేవిధంగా లింగోద్భాభిషేకం కూడా కార్యక్రమాలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఇక్కడ ఇందుకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భారీ ఎత్తున భక్తజనం వచ్చే అవకాశం ఉండడంతో ఎలా ఉంది? మూలాపేట శివాలయానికి చాలా పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానానికి విశేష సంఖ్యలో ఈరోజు ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాలే స్వామివారికి బ్రహ్మోత్సవాలాగా మార్చి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఇచ్చేసే భక్తులందరికీ శ్రీవారి దర్శనం బాగా కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చలువ పందిర్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, భక్తులు వాటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరికీ ఈ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా ప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగాయి? ఈరోజు ఉదయం పాలాభిషేకం దేవాదాయ శాఖ మంత్రులైన శ్రీ ఆనం రామనారాయణ గారి వారి కుటుంబ సభ్యులు గత చాలా సంవత్సరాల నుంచి 108 లీటర్లతో పాలాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాత్రి 12 గంటల పైన వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు కూడా విచ్చేసి ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడం, ప్రత్యేక పూజలు చేసుకోవడం కూడా జరిగింది. స్వామి, మీరు చెప్పండి, ఇవాళ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగాయి? ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ సింహపురి పట్టణంలో శైవక్షేత్రంగా వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మాఘమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినమున స్వామివారి అభిషేక ప్రియుడు కాబట్టి వేకువజాము నుండి స్వామివారికి అత్యంత వైభవంగా క్షీరాభిషేకాలు, అదేవిధంగా విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేసి అలంకరించి తదుపరి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగినది. చూడొచ్చు విజువల్స్లో కూడా ఏదైతే భారీ ఎత్తున వచ్చేటటువంటి భక్తజన సందోహం స్వామివారిని దర్శనం చేసుకొని విశేష పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. స్వామివారిని లింగోద్భాభిషేకానికి భక్తులు కూడా భారీగా తరలి రావాలని చెప్పి అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నింటిలో కూడా ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు విశేష అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ ఆలయానికి చేరుకునే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా కూడా అధికార యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు మాత్రం అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కొనసాగినటువంటి పూజా కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు కూడా పాల్గొని ఇటు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మరోవైపు ఇవాళ రాత్రికి జరిగేటటువంటి వెండి నంది సేవ, అదేవిధంగా ఇటు లింగోద్భాభిషేకాలకు కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుండడంతో జిల్లాలో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భైరవ కోన కావచ్చు, సిద్ధేశ్వర కోన కావచ్చు, అదేవిధంగా శివుని సన్నిధులు ఏదైతే ఉన్నాయో అన్ని ఆలయాల్లో కూడా భక్తులు పోటెత్తుతున్నారు. శివనామ స్మరణలతో శైవ క్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ఇది నెల్లూరు జిల్లాలో శివరాత్రిలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. అదే ఇందా నుంచి తీస్తామంటే
పక్కకు పోయి నిల్చుకోండి. ఏమనుకోవద్దు. ముద్దు చిన్న ముద్దుగా అటెళ్ళింది.